కంగ్రాచులేషన్స్ అండి, మీకు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. మళ్ళీ ఆడపిల్ల? ఇప్పటికే 3 ఆడపిల్లలు, మళ్ళీ ఆడపిల్ల అంటే చాలా కష్టమైపోద్ది. ఎవరికైనా ఇచ్చేద్దామా? వద్దులే, మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. తలో గింజో తాగి ఉన్న కారమన్నమే తిని ఎలాగోలాగా మనమే పెంచుకుందాం. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్ననంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఎలాంటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి అభంశుభం తెలియని చిన్నారిని, కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయానివ్వాల. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది.
ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. అంటే మగాడే గొప్పరా, ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. అవలంటే ఊరుకోక శక్తి జీవని సాటి భయముక్తి బదులు గుర్తించగా సహో అంటూ మొక్కరుగా తీరాలన్నీ కాదన్న వాళ్ళ ఊహించాలి కవి కట్టి బాటవి చారే చారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట అవలంటే ఊరుకోక శక్తి జీవని సాటి భయముక్తి బదులు స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. సూపర్, సీరియస్లీ వెరీ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ ఇది. సూపర్. అసలు ఒక వమెన్ అంటే ఎలా ఉంటుంది, అమ్మాయి నుంచి వమెన్ వరకు ఎలా వస్తుంది అని ప్రతి ఒక్కటి అందరికి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, సూపర్. ప్లీజ్ ఎవ్రీవన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్. సూపర్ అసలు. I think this is the best